రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. రాత్రి వేళల్లో పీక్ అవర్స్ విద్యుత్ అందించేందుకు పీఎస్పీలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి గ్రిడ్లను బ్యాలెన్స్ చేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 48 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీలను గుర్తించామని అన్నారు. వీటి నిర్మాణాలకు ఏపీ ఐసీఈ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రయోజనాలు గురించి అడగటం జరిగింది సార్. పిఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ ని రిజర్వాయర్ లో పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పిఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ ఆయిల్ గానీ గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావడానికి కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పిఎస్పీ సైట్లు గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పిఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్ రివర్స్ పంపుడు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో 160 గిగావాట్లు 48 గిగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోని అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నింటి కూడా పూర్తి చేసిద్దని చెప్పి మీ ద్వారా ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు గురించి